నమస్తే, వెల్కమ్ టు న్యూస్ బ్రైట్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు చెన్నైకి కేంద్ర మంత్రి అమిత్ షా, ఎల్లుండి బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం. సింగపూర్ అగ్ని ప్రమాదంపై స్పందించిన ప్రధాని మోదీ, కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మాజీ సీఎం జగన్ పై జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి ఫైర్, వెంటనే పోలీస్ శాఖ క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఉట్నూరులోని పలు హోటల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు, ఇళ్లలో వాడే 12 గ్యాస్ సిలిండర్లు సీజ్. ఏఐసీసీ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. भूलिए मत, आजादी में हम सिर्फ अंग्रेजों से नहीं लड़े थे, हम अंग्रेज और आरएसएस की विचारधारा के खिलाफ लड़े थे. ये सारे जो आरएसएस के लोग हैं, इनकी विचारधारा फ्रीडम स्ट्रगल की विचारधारा नहीं है. जिस दिन कॉन्स्टिट्यूशन लागू हुआ था, जिस दिन यह किताब लिखी गई थी, उस दिन इस कॉन्स्टिट्यूशन के खिलाफ आरएसएस ने रामलीला मैदान में इस कॉन्स्टिट्यूशन को जलाया था. सालों के लिए इस कॉन्स्टिट्यूशन में लिखा है कि हमारे देश का जो झंडा है वो तिरंगा होगा. सालों के लिए आरएसएस ने तिरंगा को सलूट नहीं मारा था. यह सच है. आज जो भी कहें, उनकी विचारधारा कॉन्स्टिट्यूशन के खिलाफ है. वो लोकतंत्र को खत्म करना चाहते हैं. वो हिंदुस्तान की सारी संस्थाओं को कंट्रोल करना चाहते हैं और अंबानी अदानी को हिंदुस्तान का पूरा धन पकड़ाना चाहते हैं. और हमारी विचारधारा कहती है कि ये देश हर जात का, हर धर्म का है, हर भाषा का है. इस देश की संस्थाएं, इस देश के इंस्टीट्यूशंस किसी एक संगठन के नहीं हैं, कांग्रेस पार्टी के नहीं हैं. इस देश की जनता के हैं और इस देश की जनता को उन इंस्टीट्यूशंस पर कंट्रोल होना चाहिए. यह लड़ाई चल रही है. कुछ दिन पहले बीजेपी ने लोकसभा में वक्फ बिल पास किया. वक्फ बिल फ्रीडम ऑफ रिलीजन पर आक्रमण है, कॉन्स्टिट्यूशन पर आक्रमण है. ऑब्जर्वर न्यूज़पेपर, उनका जो न्यूज़पेपर है, ऑर्गेनाइजर नहीं, ऑर्गेनाइजर में लिखते हैं कि अब जो क्रिश्चियन कम्युनिटी है, उनकी जमीन पर हम आक्रमण करने जा रहे हैं.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు చెన్నైకి కేంద్ర మంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. ఎల్లుండి బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి ఎన్నికపై చర్చించే అవకాశం ఉంది. అలాగే వచ్చే ఎన్నికల్లో పొత్తులపైన అమిత్ షా చర్చించనున్నారు. రేపు చెన్నైకి కేంద్ర మంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. ఎల్లుండి బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి ఎన్నికపై చర్చించే అవకాశం ఉంది. అలాగే వచ్చే ఎన్నికల్లో పొత్తులపైన అమిత్ షా చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ శ్రీలత, బీజేపీ నేత అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తమిళనాడు పర్యటన ఇప్పుడు కీలకం కాబోతుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో మరో ఏడాదిలో తమిళనాడుకి ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల వేళ పార్టీని బలోపేతం చేసే దిశలో బీజేపీ అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆపరేషన్ సౌత్ పేరిట బీజేపీ ఇప్పటికే ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఏదైతే దక్షిణ భారతదేశంలో బీజేపీ తన స్థానాలను పెంచుకోవడమే కాకుండా అధికారంలోకి వచ్చేందుకు మార్గాలను కూడా అన్వేషిస్తుంది. అందులో భాగంగానే ముందుగా తమిళనాడు పర్యటన చేయబోతున్నారు అమిత్ షా. ప్రధానంగా చూసుకుంటే కనుక ఏడాదిలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఖచ్చితంగా అక్కడ పార్టీని నిలబెట్టే క్రమంలో భాగంగానే ఈ పర్యటన ఉండబోతుంది. అక్కడ ఉన్న బీజేపీ ముఖ్య నేతలతో కూడా సమావేశం కాబోతున్నారు. పార్టీకి ఇటీవలే పార్టీ అధ్యక్ష పదవికి ఏదైతే రిజైన్ చేసిన అన్నమలైతో కూడా భేటీ అవుతారని తెలుస్తుంది. అదేవిధంగా కొత్త అధ్యక్షుని ఎన్నికకు సంబంధించి కూడా అక్కడ నేతలతో బీజేపీ నేతలతో చర్చించబోతున్నారు. ఎందుకంటే ఈ రానున్న ఎన్నికల్లో బీజేపీ పొత్తుల దిశగా కూడా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే పొత్తు సాయంతో ముందుగా అధికారంలోకి రావాలి అనే ఒక ఆలోచన, ఒక వ్యూహాత్మక ధోరణితో బీజేపీ వెళ్తుందని చెప్పచ్చు. అందుకోసం ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటు కూటమి పేరుతో ఇటు టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ కూటమి పేరుతో అక్కడ అధికారంలోకి బీజేపీ రావడం జరిగింది. అదే మార్గాన్ని ఇక్కడ తమిళనాడులో కూడా అనుసరించాలని చెప్పేసి ఒక వ్యూహరచన అయితే అమిత్ షా చేస్తున్నారు. అందులో భాగంగానే తమిళనాడు పర్యటన ఉండబోతుంది. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి కూడా ఏ పార్టీలు కలిసి వచ్చే పార్టీలు ఉన్నాయనే దాని మీద కూడా అక్కడ దృష్టి సారించబోతున్నారు. ఒక తమిళనాడే కాదు, రానున్న రోజుల్లో సౌత్కి సంబంధించి ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఒరిస్సాలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, కేరళలో కావచ్చు, పార్టీ అభివృద్ధి దిశలో అంటే పార్టీకి ఏవైతే స్థానాలు పెంచుకునే దిశలోనే ఈ అమిత్ షా పర్యటన ఉండబోతుంది. తెలంగాణ విషయానికి వస్తే కనుక తెలంగాణలో కూడా పార్టీ అధ్యక్షునికి నియమించాల్సి ఉంది. అది కూడా పెండింగ్లో పడింది. దాని మీద కూడా దృష్టి సారిస్తారని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా అధ్యక్ష ఎన్నికకు సంబంధించి పార్టీల అంతర్గతంగా అనేక ముసలం చోటు చేసుకున్న స్థితి మనకు తెలిసింది. ఎందుకంటే రాజాసింగ్ నేరుగానే పార్టీ అధ్యక్షులకు సంబంధించి అనేక కామెంట్స్ చేయడం జరిగింది. అటు కిషన్ రెడ్డి కావచ్చు, గతంలో పోయిన అధ్యక్షులు కావచ్చు,
కావచ్చు అంతా కూడా పార్టీని అభివృద్ధి పరచకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళు అభివృద్ధి చెందారు. అదేవిధంగా తమ అనుసరులకే అక్కడ స్థానాలు కల్పించుకుంటూ పోయారని ఒక ఆరోపణ ఉంది. ఆ ఆరోపణ నేపథ్యంలో ఇటు తమిళనాడు తర్వాత తెలంగాణ మీద కూడా దృష్టి సారించబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే ఎన్నికల్లో కావచ్చు, ఎంపీ ఎన్నికల్లో కావచ్చు, బీజేపీ తన స్థానాలను పెంచుకుంటూ వచ్చింది. అంటే గతంలో కంటే చాలా మెరుగైన స్థానాన్ని సాధించింది. అంటే రాబోయే రోజుల్లో ఇక్కడ తమిళనాడు తర్వాత ఇక తెలంగాణ మీద కూడా దృష్టి సారించబోతుంది. తెలంగాణ దృష్టి సారించిన తర్వాత ఏపీ మీద కూడా ఇప్పటికీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ మనకు వినిపిస్తున్న వార్తలు అంటే పవన్ కళ్యాణ్ని నేరుగా బీజేపీలోకి తీసుకునే యత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలో సౌత్ మీద బీజేపీ చాలా దీర్ఘదృష్టితోనే వేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం మనకు తెలుసు. రాబోయే రోజుల్లో మరోసారి బీజేపీకి అధికారంలోకి రావాలంటే కనుక దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యం. కాబట్టి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మీదనే బీజేపీ దృష్టి సారించింది. అందులో భాగంగా తమిళనాడు పర్యటన ఉండబోతుంది. ఆ తర్వాత మనకి తెలంగాణ పర్యటన ఉండబోతుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పర్యటన జరపబోతున్నారు. ఆ తర్వాత ఒరిస్సా, కర్ణాటక, ఇలా ప్రతి రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాల మీద బీజేపీ ఇప్పుడు దృష్టి సారించిందనేది మాత్రం ఈ తమిళనాడు ఎన్నికలను బట్టి మనకు తెలుస్తుంది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏఐసీసీ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని మతం పేరుతో విభజించి మోదీ పాలిస్తున్నారని ఆరోపించారు. గాంధేయవాదానికి వ్యతిరేకంగా గాడ్సే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాహుల్ కు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన చేశామని ఆయన అన్నారు. తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వమని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. आज वल्लभ भाई पटेल जी के जो धरती से सोनिया जी के नेतृत्व में हम लोग भारतीय जनता पार्टी को तेलंगाना में कदम रखने नहीं देंगे। भारतीय जनता पार्टी को हम रोकेंगे। तेलंगाना में हर किस उन लोगों को माफ नहीं करने वाले हैं। और अंतिम में मैं एक बात कहना चाहता हूं, 30 साल अंग्रेजियों के खिलाफ गांधी जी ने लड़ाई किए, दंडी सत्याग्रह किए, बहुत सारे आंदोलन किए अंग्रेजियों के खिलाफ गांधी जी ने, मगर कभी भी अंग्रेजी वाले ने गांधी जी के खिलाफ गांधी जी के ऊपर लाठी नहीं चलाए। मगर आजादी मिलने के बाद गाडसे के परिवार गांधी जी को 6 महीने भी बर्दाश्त नहीं किए। आजादी मिलते ही गाडसे परिवार ने, मोदी जी परिवार ने गांधी के ऊपर गोली चलाए, गांधी के हत्या किए। अंग्रेजों से भी ये बीजेपी वाले बहुत खतरे के लोग हैं। इसीलिए अंग्रेजी वालों को जैसा भगाया इस देश से, अभी बीजेपी को भी वैसे ही हराना है। हम लोग सब मिलकर राहुल जी के नेतृत्व में मोदी के खिलाफ आने वाले दिनों में हम सब मिलकर मोदी के खिलाफ लड़ने के लिए तैयार हो जाना है। हम लोग यहाँ से उम्मीद लेकर जा रहे, यहाँ से आदेश लेकर जा रहे। तेलंगाना में हम हमेशा बीजेपी को रोकने के लिए, बीजेपी को हराने के लिए हम
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు పాస్పోర్ట్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ ప్రక్రియ మొదలైనట్లు సిటీ పోలీసులకు సిబిఐ సమాచారం ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు పాస్పోర్ట్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ ప్రక్రియ మొదలైనట్లు సిటీ పోలీసులకు సిబిఐ సమాచారం ఇచ్చింది. సింగపూర్ అగ్ని ప్రమాదంపై స్పందించిన ప్రధాని మోదీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాదం జరిగిందనే విషయం తెలిసిన వెంటనే తనకు ప్రధాని ఫోన్ చేశారని పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాగే సింగపూర్లోని భారత రాయబారికి ఫోన్ చేసి ఆరా తీశారన్నారు. శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ స్పందించిన సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి, లోకేష్ సహా అందరికీ పవన్ ధన్యవాదాలు తెలిపారు. సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకు ఇండియన్ హై కమిషనర్ కూడా వారు తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు. అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు. అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి పళనిస్వామి గారికి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారికి, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్ గారు, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, అలాగే మిగతా ఎంపీలు, ఎమ్మెల్సీలు హరీష్ రావు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా తోటి నటినటులందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో నాకు వారి వాళ్ళ సందేశాన్ని నాకు తెలియజేశారు. వాళ్ళ గుడ్ విషెస్ చెప్పారు. మనస్ఫూర్తి వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియకుండా, అలాగే నా ట్విట్టర్ అకౌంట్ ద్వారా, పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరికీ నాకు. మాజీ సీఎం జగన్ పై జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి ఫైర్ అయ్యారు. వెంటనే పోలీస్ శాఖకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ దుర్మార్గమైన ఆలోచనని తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. రాప్తార్ నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త చనిపోతే పరామర్శించడానికి వచ్చాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక మాజీ సీఎంగా ఉన్నారు. మీరు ఉన్నతాధికారుల్ని, ప్రభుత్వ అధికారుల్ని మీరు బెదిరించడం ఎంతవరకు సమంజసం? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మరీ ముఖ్యంగా మీరు పోలీసు వారిని చొక్కాలు తీసి నిలబెడతాను అంటున్నారు. అయ్యా ఏం మీరు మెసేజ్ సమాజానికి ఇద్దామనుకుంటున్నారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి, గతంలో కూడా మీరు ఇదే విధంగా మీరు మీ మంత్రులు నాయకులు ప్రవర్తిస్తే 2024 ఎన్నికల్లో ప్రజలు మీకు చొక్కాలు ఊడదీసి 11 సీట్లు ఇచ్చారు. ఇంకా కూడా మీకు సిగ్గు రాకపోతే ఎలా? మీరు బహిరంగంగా పోలీసు ఉన్నతాధికారులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు ఒక చిన్న సంఘటన, అక్కడ ఒక 2 కుటుంబాల మధ్యన సమస్య వస్తే ఆ సంఘటన తీసుకొని వచ్చి మీరు రాజకీయం చేసే కోసం
గతంలో కూడా చూసాం. మీ నాన్నగారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని పలు హోటళ్లలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. గృహ అవసరాల కోసం వాడే 12 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. అలాగే 6గురిపై కేసులు నమోదు చేశారు. వ్యాపారస్తులు వాణిజ్య గ్యాస్ సిలిండర్లనే వాడాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఉట్నూరు ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీని ఇక్కడ ఉట్నూరులో గృహ అవసరాలకు వాడే సిలిండర్లను వాణిజ్య పరంగా వాడుతున్నందున మాకున్నటువంటి సమాచారం మేరకు పై అధికారుల ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇక్కడ ఉట్నూరులో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామంటే తనిఖీలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ హోటళ్లలో సిలిండర్లు పట్టుకోవడం జరిగింది. 12 సిలిండర్లు దొరికినాయి. ఆ సిలిండర్లని సీజ్ చేసి వాళ్ళకు ఎవరైతే ఈ అంటే గృహవసరాలకు వాడుతున్నారో, డొమెస్టిక్ సిలిండర్లు వాడుతుందో వాళ్ళకు పైన తగు చర్యలు, వాళ్ళకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోబడుతుంది. ఇప్పటికైనా వ్యాపారస్తులు, ఈ హోటళ్ల వాళ్ళు దయచేసి గృహవసరాలకు వాడేటటువంటి సిలిండర్లను వాడకుండా కమర్షియల్ అంటే వాణిజ్య సిలిండర్లు కూడా దొరుకుతాయి, ఆ సిలిండర్లను వాడితే బాగుంటుందని ఉట్నూరు ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీని ఇక్కడ ఉట్నూరులో గృహ అవసరాలకు వాడే సిలిండర్లను వాణిజ్య పరంగా వాడుతున్నందున మాకున్నటువంటి సమాచారం మేరకు పై అధికారుల ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇక్కడ ఉట్నూరులో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామంటే తనిఖీలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ హోటళ్లలో సిలిండర్లు పట్టుకోవడం జరిగింది. 12 సిలిండర్లు దొరికినాయి. ఆ సిలిండర్లని సీజ్ చేసి వాళ్ళకు ఎవరైతే ఈ అంటే గృహవసరాలకు వాడుతున్నారో, డొమెస్టిక్ సిలిండర్లు వాడుతుందో వాళ్ళకు పైన తగు చర్యలు, వాళ్ళకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోబడుతుంది. ఇప్పటికైనా వ్యాపారస్తులు, ఈ హోటళ్ల వాళ్ళు దయచేసి గృహవసరాలకు వాడేటటువంటి సిలిండర్లను వాడకుండా కమర్షియల్ కుకట్పల్లిలోని బాలానగర్లో సన్నబియ్యం లబ్ధిదారుడు రవి ముదిరాజ్ ఇంట్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ భోజనం చేశారు. ఈ సందర్భంగా ప్రతి పేదవాడికి సన్నబియ్యం అందించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ సన్నబియ్యం పథకం ద్వారా ప్రతి పేదవాడి ముఖంలో ఆనందం వ్యక్తమవుతుందని బండి రమేష్ అన్నారు. తెలంగాణలో ఒక చారిత్రాత్మకమైన ఘట్టం ఆవిష్కృతమైంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ తెల్ల రేషన్ కార్డు మీద ప్రతి ఒక్కరికి కూడా సన్న రైస్ బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. దేశంలోనే ఎక్కడ లేని ఈ కార్యక్రమాన్ని వాళ్ళ తెలంగాణ రాష్ట్రం చేపట్టడం, ఏదైతే ధనికులు పేదలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ సన్న బియ్యంతో భోజనం చేయాలి అనే ఒక మంచి ఆలోచన తీసుకుని ముఖ్యమంత్రి గారి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కుకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గత 40 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి మా సోదరుడు రవి ముదిరాజ్ ఇంట్లో ఈరోజు మేము ఈ భోజన కార్యక్రమం. పీస్ కమిటీ సభ్యుల వల్ల నగరంలో ప్రశాంతంగా శ్రీరామనవమి శోభయాత్ర జరిగిందని సివి ఆనంద్ తెలిపారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ విజయవంతంగా కర్తవ్యాన్ని నిర్వర్తించామన్నారు. అలాగే జరగబోయే వీర హనుమాన్ విజయ యాత్రకు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామని సివి ఆనంద్ చెప్పారు. శోభయాత్ర తర్వాత వారం రోజుల తర్వాత ఇప్పుడు కూడా వీర హనుమాన్ విజయయాత్ర జరుగుతుంది ఆనవాయితీగా. సో ఈ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ ఇది వస్తుంది. సో దాని గురించి ఈరోజు ఇక్కడ కోటి మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో సమన్వయ సమావేశం జరిగింది. దీంట్లో విహెచ్పి బజరంగ్ దళ్ సంబంధించిన ప్రతినిధులు, పెద్దలు అందరు కూడా వచ్చారు. మా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ నుండి రాచకొండ, సైబరాబాద్ మరియు మా సిటీ పోలీస్ ఆఫీసర్స్, ఇక్కడ సంబంధించిన ఇతర డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో జిహెచ్ఎంసీ, R&D, ఎలక్ట్రిసిటీ, వాటర్,
ఫైర్, ఆర్టీసీ అందరు కూడా వాళ్ళ ఆఫీసర్స్ వచ్చారు. 2 గంటల పాటు వారి వారి అభిప్రాయాల్ని, ఏమేమి పనులు ఇంకా మిగిలి ఉన్నాయి, ఏమేమి పనులు చేపట్టాలి, ఏ విధంగా పూర్తి సమన్వయంతో ఈ యాత్ర కొనసాగించాలనేది పూర్తి స్థాయిలో దీని డిస్కషన్ అయ్యింది. ముఖ్యంగా మనం గమనించదగ్గ విషయం ఏంటంటే, ఇది గౌలిగూడ రామ్ మందిర్ నుండి ఈ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. అక్కడ పూజలు అయిన తర్వాత 150 చిన్న చిన్న ప్రొసెషన్స్ మన సిటీ, హైదరాబాద్ సిటీ ప్రాంతంలోనే బయలుదేరుతాయి. దాంట్లో ఎక్కువ శాతం వచ్చి మెయిన్ ప్రొసెషన్తో కలుస్తాయి. సైబరాబాద్, రాచకొండ ఇతర కమిషనరేట్ నుండి దాదాపు 46 ప్రొసెషన్స్ వస్తాయి. ట్రిబ్యూటరీస్ వచ్చి ముఖ్యంగా ఇక్కడ కలుస్తాయి. దాంట్లో పెద్దది కర్మాన్ ఘాట్ నుంచి బయలుదేరి మళ్ళీ రాచకొండలో వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ సిటీలోకి వచ్చి మెయిన్ ప్రొసెషన్లో కలుస్తుంది. శోభయాత్ర తర్వాత వారం రోజుల తర్వాత ఇప్పుడు కూడా అనకాపల్లి జిల్లా మునగపాక పంచాయతీ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనకాపల్లి నుండి అచ్యుతాపురం వరకు జరుగుతున్న 4 రోడ్ల విస్తరణలో భాగంగా నిర్వాసితుల సమస్యలపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు. గతంలో ఇచ్చినట్టే ఈసారి కూడా నిర్వాసితులకు నగదు రూపంలో పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోడ్డు మాట్లాడతాం, మీకు పేమెంట్ ఇస్తాం, మీరు ప్రభుత్వం తరఫున చెప్పారు. ఎంఆర్ఓ దగ్గర మీరు ఇండివిజువల్ ఇష్యూ కాదు, ప్రభుత్వం తరఫున చెప్పారు. ఈ ప్రభుత్వంలో చెప్పిన మాట కదా, మరి చెప్పిన మాటకి 4 రోజుల్లో మళ్ళీ ఈ రకం కొత్త వయసు ఎందుకు వచ్చినదో ఎన్నిసారి లేగాలిటీ మీ ప్రభుత్వ పరంగా మీకు లేగాలిటీ మీకుంటే రైతు పరంగా వస్తుంది, రైతు తీరు ఉంటుంది. అయిన తర్వాత మాట్లాడుతాం. అసలు డబ్బులు ఇస్తామని చెప్పిన తర్వాత మీటింగ్ పెట్టి కన్సల్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు ఈ టీడీఆర్ చెప్పి కొత్త దాన్ని తీసుకొచ్చారు? అది సబ్జెక్ట్ ఎన్ని తర్వాత మాట్లాడుతున్నాం. మీరు అడిగిన దానికి వాళ్ళు డబ్బులు ఇస్తారు. నిర్మల్ జిల్లా తర్లపాడులో లబ్ధిదారులు అయిన పల్లెర్ల సుజాత ఇంట్లో అధికారులతో కలిసి కలెక్టర్ అభిలాష అభినవ్ భోజనం చేశారు. అనంతరం రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ ఆయన పరిశీలించారు. గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ అభిలాష అభినవ్ హామీ ఇచ్చారు. మీకు సన్న బియ్యం వచ్చింది, మంచిగా మీరు తింటున్నారు. సన్న బియ్యం క్వాలిటీలో ఏదో ఇష్యూ లేదు. అది చూడడానికి ప్రత్యేకంగా మన అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి నేను, జాయింట్ కలెక్టర్ అందరూ రావడం జరిగింది. తిన్నాము. అదే ఈ రోజుది కాదు, ప్రతిరోజు అదే తింటున్నారు కదా. ఈ రోజు నేనే వచ్చాము కాబట్టి ఒక మంచిగా ఓకే. నేను మీకు సన్న బియ్యంలో ఏం ఇబ్బంది లేదు. ఇంకా కొన్ని విషయం మీరు ఇప్పుడు మాట్లాడారు, నాతో ప్రహరీ కూడా మాట్లాడారు. అదే ఖచ్చితంగా ఇస్తాము, ఏం ఇష్యూ లేదు దీనికి. రేపు నుండి నాకు వస్తే ఇస్తాము. గవర్నమెంట్ మహిళా శక్తి కూడా స్టార్ట్ చేసింది, లోన్స్ కూడా ఇస్తుంది. రాజీవ్ యువ పథకం కూడా మనకి వచ్చింది కాబట్టి దీంట్లో కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైనా ఉంటారు మీ ఊర్లో, చదివిన వాళ్ళు ఉంటారు, 18+ ఉంటారు, నిరుద్యోగ వాళ్ళు ఉంటారు, కానీ ఏదో చేయడానికి విల్లింగ్ ఉంటాయి. ఓకే, వాళ్ళకి కూడా రేపు ఎంపీడీఓ ఇంకా పంచాయత్ సెక్రటరీ అండ్ తహసీల్దార్ వచ్చి కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. ఇష్టం ఉంటేనే కంపల్సరీ అది కూడా అప్లై చేయండి ఎంపీడీఓ ఆఫీస్ లో వెళ్ళి. అది కూడా గవర్నమెంట్ మీకు అమౌంట్ ఇస్తుంది. అండ్ చాలా బ్రహ్మాండంగా స్కీమ్ అది. సో అది కూడా మీ అందరూ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఏమైతుంది అంటే చాలా వరకు మనకి తెలియదు. నెల్లూరు జిల్లాలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో మార్క్ శంకర్ పేరు మీద జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకల కిషోర్ ప్రత్యేక పూజలు చేయించారు. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు గాయపడ్డాడు. ఈ మేరకు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను చేయించారు. అలాగే మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని గుణకల కిషోర్ జనసేన నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు. ఈరోజు చిల్డ్రన్ పార్క్ దగ్గర ఆంజనేయ స్వామి గుడిలో మా సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురుకుల కిషోర్ గారి సారథ్యంలో ఈరోజు మార్క్ శంకర్
ఆరోగ్యం స్థిరపడాలని, అతనికి దేవుడు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అదిగాక మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆంజనేయ స్వామి చాలా ముఖ్యం. మనోజవం మారుతిల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోగం ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. ఈరోజు మంగళవారం, ఆయనకి నిండు ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ముఖ్యంగా కూడా ఈరోజు ఆంజనేయుల స్వామి మంగళవారం విశేషం. అందువల్లే ఆ ఆంజనేయుల స్వామి అంత పెద్ద అంతస్తులో బిల్డింగ్ లో ఉంటే కూడా హనుమంతుడు కాపాడాడు. వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు హనుమంతుడు ఎల్లవేళలా ఉంటాడు. అదిగాక మా నాయకుడు నీతి నిజాయితీకి మారుపేరేటువంటి పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల కోసం డోలీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో అక్కడ విజిట్ లో ఉన్నా గానీ గురుకుల కిషోర్ గారు చెప్పినట్టు ఒక కుమారుడికి పరిస్థితి బాగాలేకుండా ఉండటం, ఒక కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఏలూరు జిల్లా కామవరపుకోటలో సిపిఐ కామవరపుకోట మండల సమితి ఆధ్వర్యంలో కామ్రేడ్ సి రాజేశ్వరరావు వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కామవరపుకోట మండల కార్యదర్శి టీవీఎస్ రాజు పాల్గొన్నారు. కామ్రేడ్ సి రాజేశ్వరరావు ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అలాగే ప్రజా ఉద్యమాలలో భాగస్వాములు కావాలని టీవీఎస్ రాజు సిపిఐ శ్రేణులకు పిలుపునిచ్చారు. యువజన విద్యార్థి కాలంలోనూ యువకుడుకోన ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అగ్రనేత కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారి 31వ వర్ధంతి జరుపుకుంటున్నాం. కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు వాస్తవంగా జన్మతః ఆయన ఒక ధనిక కుటుంబంలో జన్మించారు. ధనిక కుటుంబంలో జన్మించినప్పటికీ యువజన విద్యార్థి కాలంలోనూ యువకుడుకోన కాలంలో ఆయన విద్యార్థుల యొక్క సమస్యల పట్లే ఆకర్షితులయ్యి విద్యార్థి సమస్యల కోసం ఆనాడే కాలేజీల్లో బహుముఖ ఆందోళన చేసి విద్యార్థులకు కావాల్సిన రాయితీల కోసం ఆందోళన చేశారు. ఆయన బెనారస్లో మెడిసిన్ చేయడానికి పంపించారు వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మగారు. బెనారస్ మెడిసిన్ చేయడానికి పంపితే ఆయన అన్నాడు, బెనారస్లో వైద్యం చేస్తే ఆయనకి 550 ఎకరాలు పంచుకున్నాడు తండ్రి వాళ్ళ తాత తండ్రి కాలంలో ఆస్తి. కానీ ఆయన చనిపోయినప్పటికీ 550 ఎకరాల్లో కనీసం 50 సెంట్లు భూమి లేదు. చంద్రరాజేశ్వరరావు చనిపోయాక ఒక వీలునామా రాశాడు. నేను ఇంతకాలం కమ్యూనిస్ట్ ఉద్యమంలో కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేశాను. ఇవాళ నాకు ఎవరు ఇవ్వాల్సిన లేదు, నేను ఎవరికి ఇవ్వక్కర్లేదు. ఇంతకాలం పనిచేసినప్పటికీ నేను ఎవరికి బాకీ లేదు, నాకెవరికి బాకీ లేదు. ఈ సాహిత్యాన్ని పుస్తకాలని ఎవరికైనా గ్రంథాలయాలకు చదువుకున్న వాళ్ళకి ఇవ్వండి.